బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై ఉన్న హోటల్లో ఒరిస్సాకు చెందిన యువకులు పనిచేస్తున్నారు. వారిలో ఒక యువకుడికి బుధవారం వాట్సాప్ ద్వారా జియో కంపెనీ ఆఫర్ ద్వారా 5G జియో ఫోన్ గెలుచుకున్నారని ఫోన్ చేశారు. వాట్సాప్ ద్వారా ఫోన్ ఫోటో పంపించి ఫోన్ పంపడానికి ట్యాక్స్ ₹210 ఫోన్ పే చేయాలని కోరడంతో నిజమే అని నమ్మిన యువకుడు ₹210 ఫోన్ పే ద్వారా నగదు చెల్లించాడు. తర్వాత మరలా ఫోన్ చేసి కొరియర్ ఛార్జ్ ₹1260 చెల్లించాలని అడగడంతో వెంటనే ₹1260 ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మరలా ఆ యువకుడికి ఫోన్ చేసి కొరియర్ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడని, డెలివరీ చేయాలంటే ₹1207 చెల్లించారని అడగడంతో ₹1207 ఫోన్ పే ద్వారా మరలా చెల్లించాడు. అయినా అంతటితో ఆగకుండా మరలా ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో యువకుడు హోటల్ యజమానికి విషయం తెలిపాడు. సైబర్ నేరగాళ్ల మాటలకు నమ్మి మోసపోయానని గ్రహించాడు. సైబర్ నేరల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పని చేస్తున్నాడని అబ్బాయి ఇచ్చిన తర్వాత మాకు ₹210 ఎంతో అమౌంట్ పంపించండి అన్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము, వచ్చి ఇస్తాము అని. సరే అంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి సరే అని పంపించాడు అబ్బాయి. ఇప్పుడు దాకా ఆడ వస్తూనే ఉన్నాడు ఆయన నిన్నటి నుంచి. మళ్ళీ ఇవాళ ఫోన్ చేశాడు, పొద్దున్నే ఫోన్ చేసి డబ్బులు పంపిమన్నాడు. ఎట్నా భేజా బోలే पहले भेजा ₹210 अब भेजा सुबह 1260 और 1207 रुपीज़ 1200 చిల్లర పంపించాడు. మళ్ళీ ఇవాళ పంపిస్తే అంటే మళ్ళీ ఇంకో 10 నిమిషాల్లో మెసేజ్ పంపిస్తా అంటాడు. మెసేజ్ కంపెనీకి పంపించిన తర్వాత నేను మీకు మెసేజ్ పెడతాను, నేను వచ్చి ఇస్తాను అంటున్నాడు. టోటల్ 2617 మొత్తం ₹2060 పంపించాడు.